అబ్బా ఓ పండగ లేదు పబ్బం లేదు నిత్య కళ్యాణం పచ్చతోరణమే అయ్యింది మాకు ఈ ఆఫీస్ పని 365 రోజులు ఆఫీసే మాకు కూడా పండగ చేసుకోవాలని ఉంటుంది కదా మీకు వార్తలు చెప్పాలి కాబట్టి రాక తప్పదాయే ఇక ఎటు మేము ఈ పండుగకు నోసుకోలేం కానీ మీకైనా దునియా మీద ఎక్కడెక్కడ ఎట్లెట్లయినాయి ఈ సంక్రాంతి పండుగ సంబరాలు అనేటివి చూపెడదామని అన్నీ పట్టుకొచ్చిన ఇక చూడుర్రు మీరే. ముగ్గులు వారిసిళ్ళు చెరుకు గడలతోని గుడిసెలేసిళ్ళు ఇటుక పొయ్యిలు పెట్టిళ్ళు గిన్నెలల్లో పాలు పోసి బియ్యం వేసి పాశం వండిళ్ళు. సంక్రాంతి పండుగ జోరుగా అవుతుంది ఊళ్ళ పోంటి. ముత్యాల ముగ్గులు ఆటలు డాన్సులు హరిదాసుల పాటలు గంగిరెద్దుల ఆటలు అక్క చెల్లెళ్ళ ముగ్గులు అమ్మలక్కల పిండి వంటలు పతంగులు ఎగిరేసుడు. అబ్బో పల్లెలల్లో చిన్నగా అయితే లేదు పోయి ఏడు సంక్రాంతి పండుగ సంబరం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలోన్న శ్రీ వీరభద్ర స్వాములోరికి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పెద్ద పూజలు చేసిండు. అటెంక ఉస్నాబాద్ పట్టణంలో అయ్యప్ప స్వాములతోని కలిసి తిరువాభరణాల ఊరేగింపుకు పోయి ఎల్లమ్మ గుడి కాంచి అయ్యప్ప విగ్రహాన్ని మోసుకొచ్చిండు మంత్రి సారు. ఓ రోజు అయ్యప్ప భక్తులు భజనలు చేస్తుంటే మంత్రి సారు సుత స్టెప్పులు వేసిండు వాళ్ళతోని కలిసి. ఇక ఇది కరీంనగర్ జిల్లాల అక్కడి కుమ్మరి కులస్తులు వీరభద్ర స్వామికి ఈరబోనాలు చెల్లిచ్చే కార్యం ఇది. పతేడు సంక్రాంతి పండుగ నాడు ఇగో ఇట్ట పొద్దుగాల మట్టి కుండలలో ఈర బోనాలుండి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినాక వీరభద్ర స్వాములోరికి బోనాలు చెల్లిస్తారట. ఇక ఈ మూడొద్దులు బతుకు తెరువు కోసం పట్నం పోయినోళ్ళు నౌకర్ల మీద ఊరికి దూరంగా ఉండేటోళ్ళు అందరికందరూ ఊరు చేరీలు కాబట్టి అందరు ఒక్క కాడ కూడి ఇగో ఇట్లా ఊరంతా ఆటల పోటీలు పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో చిల్పకుంట్ల ఊళ్ళో ఊరోళ్ళంతా ఆటల పోటీలు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు. అన్నలేమో ఆటలాడు అక్క చెల్లెళ్ళేమో టెంట్ల కింద కూర్చొని వాళ్ళ ఆటలు ఎట్టెట్ట ఆడుతున్నారు ఏందనేది చూసుడు మళ్ళీ సంబరంగా ఉంటది కదా ఇట్లా చేస్తుంటే. ఇక సుక్కకు ముక్కకైతే రందే లేదు పో. మనతాన పండుగ ఇంటేనే సుక్క ముక్క ఆ మాత్రం ఉంటది గాని